Hey everyone, PJ here on PocketTech. I am back again with another video. Last night అయితే మనకి iOS 16.0.3 అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఈ అప్డేట్లో వస్తున్న ఫీచర్స్ ఏంటి, మేజర్ బగ్ ఇష్యూస్ ఏం ఫిక్స్ చేశారు అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒకసారి ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ వర్షన్ బిల్డ్ నెంబర్ చెక్ చేద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ వచ్చేసి iOS వర్షన్ చూస్తే 16.0.3 అండ్ మోడల్ నెంబర్, సీరియల్ నెంబర్ ఇక్కడ చూడొచ్చు. మనకి దీని వర్షన్ నెంబర్ వచ్చేసి 20A392. సో మనకి ఈ అప్డేట్లో అయితే కొత్త ఫీచర్స్ ఏమీ రాలేదు. ఆల్రెడీ ఉన్న బగ్స్ని అయితే ఫిక్స్ చేశారనమాట. మనకి iOS 16 ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి చాలా బగ్స్ ఫేస్ చేస్తున్నారు కదా, మనకి అవన్నీ రిజాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఫస్ట్ రిజాల్వ్ చేసిన ఇష్యూ ఏంటి అంటే iPhone 14 Pro మోడల్స్ యూస్ చేస్తున్న వాళ్ళకి ఫోన్ వస్తున్నా, మెసేజెస్ వస్తున్నా మనకి ఆ నోటిఫికేషన్ అనేది డిలే అవుతూ ఉంది. ఇప్పుడు ఆ డిలే అయితే రెడ్యూస్ అయిపోయింది అనమాట. మనకి క్విక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి అయితే అసలు మనకి మెసేజెస్ వస్తే అసలు మెసేజ్ వచ్చినట్టు కూడా చూపించట్లేదు. సో ఇప్పుడు అలాంటి ఇష్యూస్ కనుక ఎవరైనా ఫేస్ చేస్తుంటే ఆ ఇష్యూస్ అన్ని రెక్టిఫై అయిపోయాయి. సెకండ్ ఇష్యూ వచ్చేసి మనం కార్ప్లేకి కనెక్ట్ చేసుకొని ఫోన్ కాల్స్ మాట్లాడుతుంటే మన వాయిస్ చాలా లోగా వినిపిస్తుంది అనేవాళ్ళు. ఆ ఇష్యూని అయితే ఫిక్స్ చేసేసారు. సో నేను ఫోన్ మాట్లాడినప్పుడు అయితే నేను ఎవరితో మాట్లాడినా నీ వాయిస్ వినిపించట్లేదు అని అనుకున్నారు. సో ఫైనలీ ఇప్పుడు ఆ ఇష్యూ అయితే ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ బగ్ వచ్చేసి iPhone 14 Pro అండ్ 14 Pro Maxలో మనం కెమెరా ఇష్యూస్ ఉన్నాయన్నమాట. కెమెరా ఓపెన్ చేస్తున్నా, లేదు అంటే కెమెరా ఓపెన్ చేసి కెమెరాలో డిఫరెంట్ మోడ్స్కి స్విచ్ అవుతున్నా మనకి బిట్ ఆఫ్ ల్యాగ్ ఉంది. ఆ ల్యాగ్ అయితే ఫిక్స్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా ఐఫోన్లో ఇన్బిల్డ్గా ఇచ్చిన మెయిల్ యాప్ యూజ్ చేస్తుంటే మనకి ఏదైనా ఈమెయిల్ రాగానే ఆ ఈమెయిల్ ఏంటి అని ఓపెన్ చేసి చూద్దాము అనుకున్న ప్రతిసారి మనకి యాప్ అయితే క్రష్ అయిపోతూ ఉంది. సో ఆ ఇష్యూని అయితే కూడా ఫిక్స్ చేసేసారనమాట. నేనైతే పర్సనల్గా మెయిల్ యాప్ యూజ్ చేయను. నేను జీమెయిల్, యాహూ మెయిల్ సపరేట్గా ఇన్స్టాల్ చేసి యూజ్ చేస్తాను. మీలో ఎంతమంది మెయిల్ యాప్ యూజ్ చేస్తారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఒకసారి ఇప్పుడు iOS 16.0.3కి అప్డేట్ చేసిన తర్వాత మనం సెట్టింగ్స్లో స్టోరేజ్ ఎంత ఉంది అనేది చెక్ చేస్తాం కదా, అది క్విక్గా అప్డేట్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్, ఐఫోన్ స్టోరేజ్. నేను అప్డేట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఓపెన్ చేస్తాను అనమాట. ఒక్క 1 సెకండ్ డిలే ఉంది, బట్ చాలా క్విక్గానే ఓపెన్ అయిపోయింది. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత ఫోన్ అయితే కొంచెం స్మూత్గా అయింది అండ్ బగ్స్ కూడా రిజాల్వ్ అయ్యాయి అనమాట. ఒకసారి గీక్ బెంచ్ టెస్ట్ రన్ చేసి పెర్ఫార్మెన్స్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయేమో చెక్ చేద్దాం. CPU బెంచ్ మార్క్స్ రన్ చేస్తున్నాను. లెట్స్ రన్ ఇట్. సో ఇక్కడ చూడొచ్చు సింగిల్ కోర్ స్కోర్ అండ్ మల్టీ కోర్ స్కోర్. సింగిల్ వచ్చేసి 1872 ఉంటే మల్టీ కోర్ స్కోర్ వచ్చేసి 5375. ఒకసారి ప్రీవియస్ స్కోర్స్ చెక్ చేద్దాం అనమాట. లెట్స్ గో టు హిస్టరీ. సో ఇది వచ్చేసి నేను iOS 16.0.2 అప్డేట్ వచ్చినప్పుడు రన్ చేసిన స్కోర్స్ అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి iOS 16.02కి 16.03కి పెర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్ అయింది. సో మనకి దీని వాల్యూస్ దేనిది ఎక్కువ ఉంటే దాని పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్నట్టు. ఒకసారి ఇప్పుడు GPU బెంచ్ మార్క్స్ రన్ చేద్దాం. CPU స్కోర్స్ వచ్చేసి మనకి 15532 ఉంది. ఒకసారి ఇప్పుడు ప్రీవియస్ స్కోర్స్ చెక్ చేద్దాం. 16.0.2లో చూసుకుంటే 15368 ఉందన్నమాట. మనకి 200 పాయింట్స్ స్కోర్ అయితే ఇంక్రీజ్ అయింది. చూసారు కదా గీక్ బెంచ్ టెస్ట్. మనకి 16.0.3లో అయితే అన్ని బగ్ ఫిక్సెస్ అయితే చేయలేదు, కొన్ని ఫిక్సెస్ చేశారు. నేను ఇంకా ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటి అంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ ఆన్ చేసి యూజ్ చేస్తున్నప్పుడు బ్యాటరీ అయితే కొంచెం ఎక్కువ డ్రైన్ అవుతుంది. అండ్ ఆన్ ఏ నార్మల్ యూసేజ్ కూడా నాకు iPhone 14 Pro Max త్వరగా బ్యాటరీ డ్రైన్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. సో మీలో ఎవరైనా సరే బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే త్వరలో మనకి iOS 16.1 అప్డేట్ అయితే రాబోతుంది. ఆ అప్డేట్తో అయితే మనకి బ్యాటరీ ఇష్యూస్ అన్ని రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి iOS 16.0.3 ఎవరు ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఎవరైనా iPhone 14 మోడల్స్ యూజ్ చేస్తుంటే కనుక
ఖచ్చితంగా ఈ అప్డేట్ అయితే చేసుకోండి. లేదు మీరు కనుక ఐఫోన్ ప్రీవియస్ వర్షన్స్లో ఏమైనా ఉంటే మీరు iOS 16.02లో పర్ఫెక్ట్గా ఉంది, ఫోన్ ఏం ఇష్యూస్ లేవు అనుకుంటే కనుక మీరు అదే వర్షన్ కంటిన్యూ అవ్వచ్చు. ఫ్యూచర్లో వచ్చే 16.1 అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. లేదు నాకేమైనా బగ్ ఫిక్సెస్ ఉన్నాయి, నాకు కెమెరా స్లో అవుతుంది, ఈ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, కొంచెం ఫోన్ ల్యాగ్ అవుతుంది అని ఫీల్ అయితే కనుక అప్డేట్ చేసుకోండి. సో దట్ మనకి పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో చూసారు కదా, ఇవైతే మనకి iOS 16.0.3లో ఫిక్స్ చేసిన ఇష్యూస్. ఫిక్స్ చేయాల్సినవి అయితే ఇంకా ఉన్నాయి. సో త్వరలో యాపిల్ వాళ్ళు ఫిక్స్ చేస్తారేమో, వెయిట్ చేసి చూద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.